హిడ్మాని సజీవంగా పట్టుకొని చంపిన అనేది అది చాలా స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే అంతకుముందే చెప్తున్నారు, హిడ్మా మా వాళ్ళలో ఉన్నాడు, హిడ్మా మాకు లొంగిపోవడానికి వస్తున్నాడు అని చెప్పి పోలీసులే చాలా లీకులు ఇచ్చి పేపర్లు రాసిస్తున్నారు. అదే దానికి సాక్ష్యం కదా. ఈ హిడ్మాను చంపేస్తామని వాళ్ళు మొదటి నుంచి అంటారు కనుక ఈ ఎన్కౌంటర్ పూర్తి స్థాయిలో బూటకం అనేది మేమైతే ఆరోపిస్తున్నాం. అది వాస్తవం కూడా. ఎందుకంటే వాళ్ళ తల్లి కూడా చెప్పింది, అంత్యక్రియల రోజు వాళ్ళ బంధువులు కూడా చెప్పినారు. ఒకవైపు ఏమో అక్కడ హోంమంత్రి లొంగిపోమని హోంమంత్రి వాళ్ళ అమ్మని చెప్పుకుంటూనే సజీవంగా దొరికిన వ్యక్తిని పట్టుకొని కాల్చి చంపారు అనేది వాస్తవం కనుక దీని మీద విచారణ జరిపించాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి అంటే వాళ్ళు నాకు తెలిసి ఈ డిమాండ్లు ఇవన్నీ కూడా వాళ్ళకు ఎక్కుతాయని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు తెలిసే చేస్తున్నారు, చంపాలనుకుంటున్నారు, చంపారు. రేపు ఎవరు కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతారు తప్పించి ఎవరు కూడా ఒకవైపు ఏంది వాళ్ళే చేస్తారు, లొంగిపోండి అని చెప్తున్నారు, రండి బయటికి రండి అంటారు. అంటే మరి బయటకు వచ్చిన వాళ్ళను, మీకు సజీవంగా దొరికిన వాళ్ళను మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తలేరు, ఎందుకు వాళ్ళను మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తలేరు, ఎందుకు చంపేస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మేము అంటే మీరు ఒకవైపు అంటే మీ అనుకూలంగా మారాలి, మీ ప్రభుత్వానికి కోర్టులుగా మారాలి, ఉన్న ఉద్యమాన్ని ఉద్యమకారులను నిర్వీర్యం చేసి వాళ్ళని చంపాలి. ఇది ఎక్కడి నీతి, ఇది ఎక్కడి న్యాయం? మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో కదా. మీరు చెప్తుంది వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తలేరు, ఆయుధాలతో సంచరిస్తున్నారు కనుకనే మేము వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తామన్నారు. మరి ఆయుధాలు వదిలిపెట్టి వస్తున్న వాళ్ళని కూడా ఎందుకు పట్టుకొని చంపుతారు? హిడ్మా విజయవాడ దొరికిండు, ఆయన బయటకు వచ్చిండు, బయటకు వచ్చే టైంలో ఆయన దగ్గర ఆయుధాలు ఎందుకు ఉంటాయి? ఆయుధాలు ఎందుకు ఉంటాయి? ఒక సంక్షోభంలో ఉన్నారు వాళ్ళందరూ, బయటకు వచ్చి మీరు అప్పీల్ చేసిర్రు, వాళ్ళ అమ్మతో అప్పీల్ చేయించారు, ఆయన బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత నిరాయుధుని పట్టుకొని చంపేసి ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారంటే ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా ఎవరైతే ఇట్లాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారో, ప్రజలతో తీవ్రమైన అభిమానం ఉన్నదో, ప్రజలను వివిధ సమస్యల మీద లక్షలాది మందిని